నందనేడు పట్టణ నివాసిగు రతనాజీ. ఇక ఈ అధ్యాయము ముఖ్య కథను ప్రారంభించదను. నైజాం ఇలాకాలోని నందనేడు పార్సిల్ వర్తకుడు ఒకడుండెను. అతని పేరు రతనాజీ. పురుషి వాడియా. అతడు చాలా ధనమును ఆర్జించెను. పొలములు తోటలు సంపాదించెను. పశువులు బండ్లు గుర్రములు మొదలుగు ఐశ్వర్యమును తులుతూగుతుండెను. బయటకు చూచుటకు చాలా సంతోషంతో కనిపించేటివాడు, కానీ లోపల వ్యాసముగా నట్లుండేవాడు కాడు. ఈ లోకమునందు పూర్తిగా సుఖముగా నున్నవారొక్కరూ లేరు. ధనికుడగు రతనాజీ కూడా ఏదో చింతతో నుండెను. అతడు ఔదార్యం గలవాడు, దాన ధర్మము చేయువాడు, బీదలకు అన్నదానము వస్త్రదానము చేయుచుండేవాడు, అందరికి అన్ని విధములు సహాయము చేయుచుండేవాడు. చూసిన వారందరూ అతడు మంచివాడు, సంతోషముగా ఉన్నాడని అనుకునేది. కానీ రతనాజీ చాలా కాలం వరకు సంతానము లేకపోవటచే నిరస్తహుడై ఉండెను. భక్తి లేని హరికథ వలె, వరుస లేని సంగీతం వలె, జందము లేని బ్రాహ్మణి వలె, ప్రపంచ జ్ఞానము లేని శాస్త్ర వ్యక్తి వలె, పక్షతాపము లేని యాత్ర వలె, కంఠభరణము లేని అలంకారం వలె రతనాజీ జీవితం పుత్ర సంతానము లేక నిష్కయోజనమగును, కల విహలమగును యుండెను. రతనాజీ ఎల్లప్పుడూ ఈ విషయమును గుర్చియే చింతించుచుండెను. రతనాజీ తనలో తను ఇట్లా అనుకొనెను: భగవంతుడు ఎన్నుడైన సంతృష్టి చెంది పుత్ర సంతానము కలుగు చేయుడా. మనసునందలి చింతతో అతడు ఆహారం నందు రుచి కోల్పోయిన. రాత్రింబాలు తనకు పుత్ర సంతానము కలుగునా లేదాను నాతునతో నుండేవాడు. దాసుగున్ మహారాజు నందు గొప్ప గౌరవము కలిగి ఉండేవాడు. ఒకనాడు దాసుగున్ మహారాజును కలిసి ఆయనతో తన మనసులోని కోరికలను చెప్పాను. దాసుగున్ తనకి షిరిడీకి వెళ్ళమని సలహా ఇచ్చాను. బాబాను దర్శించమనేను. బాబా ఆశీర్వాదంతో పొందుననేను. సంతానం కొరకు వేడుకోమనేను. రతనాజీకి దీనికి సమ్మతించెను. షిరిడీ వెళ్ళుటకు నిశ్చయించుకొని కొన్ని దినముల తర్వాత షిరిడీకి వెళ్ళాను. బాబా దర్శనము చేశాను. బాబా పాదముల మీద పడాను. ఒక బుట్టలో చెక్కని పూలమాలను తెచ్చి దానిని బాబా మెడలో వేసి ఒక గంపలో పండ్లను బాబాకు సమర్పించాను. మిల్కి వినయ విధేయములతో బాబా దగ్గర కూర్చొని ఇట్లు ప్రార్థించాను: కష్టదశలోనున్న వారన అనేక మంది నీవు దర్శనమునకు రాగా వారిని వెంటనే రక్షించి కాపాడేదవు. ఈ సంగతిని విని నీ పాదమును ఆశ్రయించి తిని కనుక దయ ఉంచి నాకు ఆశాభంగము కలుగు చెయ్యుకు. బాబాకు 5 రూపాయలు దక్షిణ ఇవ్వాలనని రతనాజీ తన మనసులోని దలిచెను. బాబా తనని 5 రూపాయలు దక్షిణ కోరి అతడ పైకము నిక్షించలో తనకు 3:14 ఇంతవరకు పూర్వమే ముట్టి ఉండెనని, కానీ మిగిలిన 1-2 మాత్రమే ఇమ్మనెను. ఇది విని రతనాజీ మిగులు ఐశ్వర్యపడేను. బాబా ఆడిన మాటలు రతనాజీకి గ్రహించలేకపోయాను. కానీ బాబా పాదముల వద్ద కూర్చొని మిగతా దక్షిణ ఇచ్చెను. తను వచ్చిన పని అంతయు బాబా విన్నవించి తనకు పుత్ర సంతానం కలుగు చేయమని వేడెను. బాబా మనసు కరిగెను. దిగులు పడకు, నీ కీడు రోజులు ముగిసినవి. అల్లా నీ మనసులోని కోరికలు నెరవేర్చినని చెప్పాను. బాబా వద్ద సెలవు పుచ్చుకొని రతనాజీ నందినేడు వచ్చాను. దాసుగున్ షిరిడిలో జరిగి వృత్యాంతమంతయు తెలిపాను. అదంత్యు సవ్యముగా జరిగిననియు, బాబా దర్శనము వారి ఆశీర్వాదములు ప్రసాదము లభించుననియు, ఒక్కటి మాత్రమే తనకు బోధపడిన సంగతి గలదనియు, తమకు అంతకుముందే 3:14 ముట్టినవి. బాబా ఆడిన మాటలకు అర్థమేమి దాసుగున్ అడిగాను. ఇంతకు మునుపు నేను ఎప్పుడూ షిరిడీకి వెళ్ళి ఉండలేదు. నా వల్ల బాబాకు 3:14 ఎట్లు ముట్టేను? అది దాసుగునకు కూడా ఒక చిక్క సమస్యగా తోచెను. దానిని గురించి కొంతసేపు ఆలోచించెను. కొంతకాలమైనా పిమ్మట అతనికే దాని వివరం అంతియూ దట్టెను. మౌలానా సాహెబ్ మహాత్ముని రతనాజీ అంతకు మునుపు సత్కరించిన విషయము జ్ఞాపకం వచ్చెను. నందనేడులో మౌలానా సాహెబ్ గురించి తెలియనివారు లేరు. వారు నెమ్మదైన యోగి. రతనాజీ షిరిడీకి పోవ నిశ్చయించగానే ఈ మౌలానా సాహెబ్ రతనాజీకి ఇంటికి వచ్చెను. ఆనాటి ఖర్చు సరిగా 3:14 ఆగుట చూసి అందరూ ఐశ్వర్యపడిరి. అందరికీ బాబా సర్వజ్ఞుడని స్పష్టం పడినది. వారు షిరిడీలో ఉన్నప్పటికీ దూరంలో ఏమి జరుగుచుండనో వారికి అంతయు తెలియచుండెను. లేనిచో మౌలానా సాహెబ్కి ఇచ్చిన 3 రూపాయి 14 సంగతి బాబాకి ఎట్లు తెలియగలదు? వారి ఇద్దరు ఒకటే అని గ్రహించిరి. దాసుగున్ చెప్పిన సమాధానమునకు రతనాజీ సంతృష్టి చెందెను. అతనికి బాబా యందు స్థిరమైన నమ్మకము కలిగేను. భక్తి ఎచ్చయ్యేను. కొద్ది కాలము పిమ్మట అతనికి పుత్ర సంతానము కలిగేను. ఆ దంపతులు ఆనందమునకు మితి లేకుండెను. కొన్నాళ్లకు వారికి 12 గురు సంతానములు కలిగిరి. కానీ 4 మాత్రం బ్రతికిరి. ఈ అధ్యాయం చివరన వినాయక సాటే అనువాడు తన మొదటి భార్య గలదు చేసిన పిమ్మట 2వ వివాహము చేసుకునేచో పుత్ర సంతానం కలుగునని బాబా ఆస్వాదించి కథ గలదు. అట్లే 2వ భార్య వచ్చిన పిమ్మట వారికి 2 కుమార్తెలు కలిగిరి. అతడు నిరుత్సాహము చెందెను. కానీ బాబా మాటలు ఎన్నటికీ అసత్యములు కానే కావు.
మూడవసారి అతనికి కొడుకు పుట్టెను. ఇట్లు బాబా వాక్యం నిజమైనది. అంతనతడు మిల్కీ సంతృష్టి చెందెను. ఓం శ్రీ సాయినాథార్పణమస్తు. శుభమో భవతు. ధన్యవాదములు.